కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు తెలంగాణ ప్రదాత తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వరంగల్ పోచం మైదాన్ సెంటర్లో వరంగల్ కాంగ్రెస్ పక్షాన ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఆ రోజు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ను ప్రవేశపెట్టి భారతదేశాన్ని ప్రపంచ భాగాన్ని అగ్రగామి నిలుపుట వల్ల భారతదేశ ప్రతి పౌరుని గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిండు. అదేవిధంగా తెలంగాణ కోసం ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే చెల్లించిన సోనియా గాంధీ గారు ఇలాంటి కడుపు కోత ఇంకా ఏ తల్లికి జరగవద్దని చెప్పి కఠినమైన నిర్ణయం తీసుకొని పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ కుర్చీకి పెట్టుకోబోతుందని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చిన మహా గొప్ప వ్యక్తి సోనియా గాంధీ గారు. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క జన్మదిన వేడుకల్ని మా ఆధ్వర్యంలో జరగడం నిజంగా కూడా మేము ధన్యులం. ఆ తల్లి గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతోటి ఉండి ఇంకా మంచి మంచి నిర్ణయాలతోటి భారతదేశాన్ని అగ్రభాగాన నిలుపుతారని చెప్పి ఆకాంక్షిస్తూ ఆ తల్లికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. జై కాంగ్రెస్. 78వ సంవత్సరం నడుస్తున్న రోజు ప్రజలందరికీ కూడా ఈ తెలంగాణ ప్రజల ఆశలను నెరవేర్చిన తల్లి సోనియా గాంధీ గారు వారి పుట్టినరోజు ఇవాళ ఇక్కడ జరుపుకోవడం, అలాగే సారన్న గారు నూతన అధ్యక్షుడు అలాగే ఆయుబ్ గారు అందరూ కూడా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రతి ఒక్క కార్యకర్తకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇవాళ నిజంగా కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. సోనియా గాంధీ గారు ఎప్పుడూ కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలి అని కోరుకున్నారు తప్ప ప్రధానమంత్రి పదవి కాదు. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఆంధ్రాలో నష్టపోతున్నానని తెలిసినా కూడా తెలంగాణ మనకి ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ఉన్న ఏ ప్రజలు ఒక్కరు కూడా ఆమెను మర్చిపోకూడదు. ఇక భవిష్యత్తులో ఇంతకుముందు బీఆర్ఎస్ కానివ్వండి అలాగే బీజేపీ కానివ్వండి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించిన ఆయన ఏం చేయగలిగినాడని అడుగుతున్నాము. ఒక్క ఇల్లు ఇచ్చిండా, ఒక్క రేషన్ కార్డు ఇచ్చిండా? ఏమీ చేయలేని అసమర్థ పాలన 10 సంవత్సరాలు చేసి 30 సంవత్సరాల వెనక్కి రాష్ట్రాన్ని తీసుకుపోగలిగాడు. అదే పురోగమనం వైపు నడిపించాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు తీసుకుపోవాలి ఈ రాష్ట్రాన్ని అని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ కూడా ఉండడానికి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ఇందిరమ్మ పేరు చెప్పుకొని పేదవాళ్ళందరికీ కూడా ఉండడానికి తప్పకుండా ఇల్లు కావాలనే ఉద్దేశంతో ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. చాలా కార్యక్రమాలు చేస్తూ పోతున్నారు. ఏమన్నంటే మేము ఏదైతే ఉన్నామో ఆరు పథకాల పని ఏంటి అని ఎవరైనా అడిగితే వాళ్ళకి ఖచ్చితంగా ప్రతి కార్యకర్త కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అయ్యా మేము చేసుకుంటూ నువ్వు అప్పుల కుప్ప చేసిపోతే మేము తిప్పలు పడుతూ కూడా ఇక్కడ కార్యక్రమాలు కొన్ని చేస్తూనే ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి మా తాపత్రయం ఏమో ప్రజలు చూస్తున్నారు. ఏమైనా మిగిలి ఉంటే తప్పకుండా ముందు చేస్తామని చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు మీడియాలో ప్రశ్నిస్తారు, లేకపోతే వాళ్ళకు ట్యూబ్లన్నీ ఉన్నాయి.
వాట్లల్లో లేనివి ఉన్నట్టు, ఉన్నాయి లేనట్టు కూడా ప్రచారం చేస్తారు. ప్రతి కార్యకర్త కూడా దాంట్లో స్పందించాలి. వాళ్ళని తిప్పి కొట్టిన రోజే మనం చేస్తున్న మంచి పనులన్నీ కూడా ప్రజలలోకి చేరుకుంటాయని నమ్మకం, మనకు విశ్వాసం ఉంది. మీరందరికీ కూడా మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం. పేదవాళ్ళను ఆదుకునేది కాంగ్రెస్ పార్టీ ఒకటి. హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలను, మైనార్టీ వర్గాలకు ప్రాముఖ్యత ఇస్తుంది అని ఇక్కడ ఆయువును చూస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ ఆయువును ఉంచినంటే ఇక్కడ మైనార్టీ వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఆయువుని ఇక్కడ జిల్లా అధ్యక్షుడిగా చేయడం జరిగింది. ఇది జిల్లా అధ్యక్ష పదవి అంటే మామూలు కాదు, ముళ్ళ కిరీటం. దీన్ని పెట్టుకోవాలంటే చాలా కష్టపడాలి. మరి ఆయువు కూడా కష్టపడతాడని నేను అనుకుంటున్నా. ప్రజలను ఎప్పుడు కూడా ప్రజల మనసులో మనం ఉండాలి తప్ప ఆజమాయిషితో ఏదో పని చేయండి అని అంటే కార్యకర్తలు నొచ్చుకుంటారు. అలాంటిది కార్యక్రమం చేయకుండా ఇవాళ ఈ వరంగల్ పట్టణాన్ని అభివృద్ధి వైపు నడిపించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని తెలుస్తూ మీ అందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు